ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ఆగస్టు 1న ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని చెప్పినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గంగా కావేరీ నదుల అనుసంధానంపై మోదీ చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జలశక్తి శాఖ అన్ని రాష్ట్రాలతో భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. పోలవరం బనకచెర్ల ప్రతిపాదనతోనే జలశక్తి శాఖకు సరికొత్త ఆలోచన వచ్చిందని అధికారులు చెప్పారు. సముద్రంలోకి నీరు పోవడం కంటే ప్రయోగంలోకి వస్తే మంచిదని సీఎం అన్నారు. అన్ని రాష్ట్రాలను ఒప్పిస్తే కేంద్ర ప్రతిపాదనతో అభ్యంతరం లేదన్నారు. అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా జలశక్తి శాఖ మంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్, శ్రీనివాస వర్మ, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు ప్రధానిని కలిశారు. స్థానిక ఎంపీ అంటూ కలిశెట్టి అప్పలనాయుడిని సీఎం చంద్రబాబు ప్రధానికి పరిచయం చేశారు. అప్పలనాయుడు తనకు తెలుసని, ఆయన రోజు సైకిల్పై పార్లమెంటుకు వస్తున్నారని ప్రధాని చెప్పారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతులు అందించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖట్టర్ను కలిశారు. అనంతరం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం జల్ జీవన్ మిషన్పై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు వర్క్ స్టాప్ ఆర్డర్ని పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని పాటిల్ను చంద్రబాబు ఆహ్వానించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్లో పోలవరం ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపైన మాట్లాడారు.